హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ శిక్షా సయోగ్ స్కాలర్షిప్ స్కీమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కాలర్షిప్ అనేది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే అమౌంట్ ఎంత రావచ్చు, ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే స్కాలర్షిప్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. సో ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే 200+ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఛానల్ కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ శిక్షా సహాయం స్కాలర్షిప్ స్కీమ్ అన్నమాట. సో ఇది మీరు 3 years డిగ్రీ కోర్స్లో జాయిన్ అవుతే కనుక మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 3 years డిగ్రీ కోర్సెస్, ఆ డిగ్రీ కోర్సెస్ ఏంటో కూడా నేనైతే చూపిస్తాను. సో ఇది అయితే ఒక స్కాలర్షిప్ యొక్క మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 60% మార్క్స్ అయితే మీరు ఇంటర్మీడియట్లో 60% ఎబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. డిప్లొమా అయినా కానీ ఏదైనా కానీ ఇవ్వండి, ఇంటర్ అయినా డిప్లొమా అయినా కానీ. సో ఈ కోర్స్ ఏ కోర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో అంటే ఇక్కడ డిస్ప్లే పైన మీకు కనబడుతుంది కదా, BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, BSc చేసిన వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BBA చేసే వాళ్ళు కానీ. సో ఆల్ జెండర్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, గర్ల్స్ ఆర్ బాయ్స్. స్కీమ్ ఇస్ అవైలబుల్ టు ఓన్లీ స్టూడెంట్ హూస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 3 lakhs. మీ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 3 lakhs బిలో ఉంటే మీరైతే ఎలిజిబుల్ అన్నమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 అంటే ఈ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు 3 lakhs బిలో ఇన్కమ్ అయితే ఉంటే మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయింది మనకి 13th of August స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ వ్యాలిడ్ అప్ టు అంటే ఎండింగ్ అప్లై చేసుకోవడానికి 12th of September వరకు టైం ఉంది. సో వెంటనే మీరు ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉంటే కనుక. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 10,000 అయితే వస్తుంది ఒక ఇయర్కి. సో మ్యాక్సిమం అప్పుడు 10,000 వస్తే వస్తుంది. సో ఈ స్కాలర్షిప్కి రెగ్యులర్గా వచ్చే డౌట్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడొచ్చు. హూ షుడ్ అప్లై 3 years డిగ్రీ కోర్సెస్, నార్మల్ జనరల్ డిగ్రీ కోర్సెస్ చేసేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BA, బీకామ్, BBA, BSc, BMS చేసే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం ఉంటాయో ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ అప్లికెంట్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, ఫీ స్ట్రక్చర్, ఫీ రిసిప్ట్, అడ్మిషన్ లెటరు, డెమాన్సిల్ సర్టిఫికేట్. సో అది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి స్టూడెంట్కి. అండ్ ఇక్కడ 50% ఫర్ గర్ల్స్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇందాక చెప్పాను కదా, ఇన్కమ్ సర్టిఫికేట్, 10th 12th మార్క్ షీట్, బ్యాంక్ పాస్బుక్, అడ్మిషన్ లెటరు, అండ్ కాలేజ్ ఫీ రిసిప్ట్, బోనఫైడ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, అండ్ ఆప్షనల్ పాన్ కార్డ్ కానీ, ఓటర్ ID కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఉంటే ఆప్షనల్గా ఉండాలి. ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి అప్లోడెడ్ క్లియర్ అండ్ మస్ట్ బీ ఇన్ JPEG ఆర్ PNG ఫార్మాట్ ఓన్లీ. అంటే JPEG ఫోటో ఫార్మాట్లోనే ఉండాలి. సో ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి అనేది అయితే మనమైతే చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసినట్లు కరెక్ట్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో మీ డీటెయిల్స్ అయితే, సో డీటెయిల్స్ తప్పు అని తెలిస్తే రిజెక్ట్ చేస్తామని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఫెయిత్ ఉండాలని చెప్తున్నారు. సో ఇలా అప్లై అని దానిపైన క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన విద్యాసారథి పోర్టల్లో ఇదైతే ఉంటుంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విద్యాసారథి పోర్టల్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఫుల్ వీడియో నేనైతే చేస్తాను. సో మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఈ స్కాలర్షిప్ ఆల్రెడీ తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. అప్లికేషన్ ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను, మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.